క్షణం తెలియని బాధను మోస్తూ ఇరువురం అసలే కదలేనిది ఎందుకు కలిసామిద్దరం తీయని గాయం ఎదనే బాధిస్తుందిలే పూదండను దారములాగా అల్లేస్తుందిలే చేసేదే ఏమీ లేదే మన దాటిపోయే కాలంతో వాదులాడే పంతాలే మానుకో పొద్దున్ననగా మొదలైన ఏడుపు ఇంకా ఆగలేదు. మీరన్నట్టు ఏడ్చి ఏడ్చి వాడిపోతే ఆస్తంతటికి మన బుజ్జిగాడే వారసుడవుతాడు. అంతే కదా అవంతిక, బాబు పోయాడనుకో, అహల్య తిరిగొచ్చినా గౌతమ్ ఇంట్లోకి రానివ్వడు. గౌతమ్కి అదితికి పెద్దావిడ పెళ్లి చేసేయడం గ్యారంటీ. పాపిచ్చి రాయివో అని మనం అనుకోగాని అదితి వచ్చేసింది చూడండి. ఏంటమ్మా, బాబుకి పాలు పట్టడానికి ఎవరినైనా తీసుకొస్తానని అన్నావు కదా? అది ఆంటీ, ఏమైందమ్మా? ఆ అమ్మాయి కనిపించలేదా? లేదా బిడ్డకి పాలు ఇవ్వడానికి ఒప్పుకోలేదా? ఆయుష నా బెస్ట్ ఫ్రెండ్ అంకుల్. తను ఒప్పుకోకపోవడం అంటూ ఉండదు. మరేంటది సమస్య? నేను ఆయుష ఉండే ఏరియాకి వెళ్ళి వెతికాను బామ్మగారు. ఆయుష ఆ ఏరియాలో కనిపించలేదు. తన గురించి అక్కడ ఉన్న వాళ్ళను అడిగాను. తను కనిపిస్తే తనను తీసుకొని మన ఇంటికి రమ్మని చెప్పాను. అప్పటి వరకు బాబు ప్రాణాలు కాపాడేది ఎలాగమ్మా? వీడసలు ఏడు పాపడం లేదు. తల్లి పాల కోసం ఒకటే ఏడుస్తున్నాడు. మీ హాస్పిటల్లో వేరే ఎవరైనా డెలివరీ అయిన అమ్మాయి ఉంటే చూడమ్మా. వాళ్ళని కొంచెం సాయం చేయమని అడగమ్మా. నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను అంకుల్. మా హాస్పిటల్లో డెలివరీ అయిన వాళ్ళు డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయారు. వాళ్ళ అడ్రస్లో ఎంక్వైరీ చేయమని చెప్పాను. అలాగే మా డాక్టర్స్ గ్రూప్లో కూడా డెలివరీ అయిన అమ్మాయిల గురించి మెసేజ్ పెట్టాను. ఎవరో ఒకరు త్వరగా రెస్పాండ్ అవుతారు. బాబుకి పాలివ్వడానికి వస్తారు. మీరేమీ వరి అవ్వకండి అంకుల్. బాబుకి ఏం కాదు. నేనున్నాను కదా. నేను బాబుని కాపాడుతాను. బాగానే గాలం వేస్తుందండి. ఆల్య లేకపోవడం చూసి ఇదే అవకాశం అనుకొని ఉంటుంది. అదితి గురించి మనకు తెలీదా? తనకు చిన్న ఛాన్స్ ఇచ్చినా సరే అల్లుకుపోతుంది. కన్న తల్లేమో కనికరం లేకుండా కర్కశంగా వదిలేసి వెళ్ళిపోయింది. ఏ సంబంధం లేని అదితి బిడ్డ కోసం కష్టపడుతుంది. అదితికున్న బాధ్యత అహల్యకుండుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చుండేది కాదు.